ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విధంగా మనందరం కూడా కలిసి ప్రతిరోజు దేవుని ఆరాధించగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం అంటే కేవలము దేవుని కృప. దేవుని మాటను మీతో నేను పంచుకోగలుగుతున్నానంటే దేవుని కృప. ప్రభు మనకి ఇస్తున్న ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఒకవేళ ఉదయాన్న మీ పరిస్థితులను బట్టి శాంతిని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, ఇక మిగిలింది ఏమీ లేదన్నట్లుగా మీ జీవితాన్ని గూర్చి అన్నీ కోల్పోయినట్లుగా దుఃఖంతో ఉన్నా, బాధతో ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. విడువని ఎడబాయని దేవుడు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాడు. ఆయన మీ పక్షంలో ఉండి మీ కార్యములన్నీ సఫలం చేస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని చేతిలో ఉన్నారు మీరు, భయపడకండి. ఆయన చేతులే మిమ్మల్ని లేవనెత్తుతాయి, ఆయన చేతులే మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా జీవితంలో ఎందుకు ఈ గాయాలు, ఎందుకు ఈ గుండె భారము, ఈ గుండె బరువు? దేవుడు నా జీవితంలో ఎందుకు వీటన్నిటిని అనుమతించాడు? ఈ వ్యాధులేంటి, ఈ ఆర్థిక బంధకాలేంటి, ఈ కుటుంబ పరిస్థితులేంటి అని నీవెంతగానో దిగులు పడుతున్నావా? తండ్రి కుమారుని ప్రేమించి శిక్షించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఎంతగానో ప్రేమించి, నీవు తప్పిపోకూడదని, నీవు నశించిపోకూడదని, నీవు గోతులోనికి వెళ్ళిపోకూడదని, తిరిగి మరలా దేవుని మార్గంలోనికి నువ్వు రావాలని, నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఈ విషయాలు అనుమతించాడేమో. కాబట్టి గాయము చేసి గాయము కట్టే చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ వచనానికి ముందు వచ్చిన మనం చదివితే, దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, దేవుడు నిన్ను ఒకవేళ గద్దిస్తూ ఉంటే, గాయములను నీ జీవితంలో ఆయన అనుమతిస్తే నీవు ధన్యుడవే. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో పట్టించుకొని, ఆయన నిన్ను గూర్చి ఆలోచిస్తూ నీ ఫ్యూచర్ అంతా నీవు మంచి మార్గంలో వెళ్ళాలని ఒకవేళ ఆయన నిన్ను ఏ పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడేమో. భయపడొద్దు, దేవుని శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను ఏ మార్గంలో తీసుకువెళ్తుంటే ఆ మార్గంలో ఆయనను అనుసరించి వెళ్ళు. ఆయన చేతులే నీ గాయములన్నీ కూడా మాన్పుతాయి. ఆయన చేతులే నేను స్వస్థపరుస్తాయి, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా. ఈ మాట యోబుతో పలకబడుతున్న మాట. నిజమే, నీతిమంతుడైన యథార్థవంతుడైన యోబు జీవితంలోనికి దేవుడు సమస్యలను, గాయములను అనుమతించాడు, వ్యాధిని అనుమతించాడు, కష్టాలను అనుమతించాడు, భయంకరమైన శ్రమను అనుమతించాడు, భయంకరమైన కన్నీటిని అనుమతించాడు ఆయన. ఎందుకంటే రెట్టింపుగా ఆశీర్వదించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాపైన కోపగించుకుంటున్నాడేమో, ఆయన నాపై తన కోపాన్ని చూపిస్తున్నాడేమో అనుకోకండి. దేవుడు నీపైన జాలి కలిగి నిన్ను ప్రేమించి మాత్రమే నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు కాబట్టే నిన్ను తన మార్గంలోనికి తిప్పుకుంటున్నాడేమో, నీ జీవితాన్ని సరిచేస్తున్నాడేమో. కాబట్టి ఆయన శిక్షను తృణీకరించొద్దు. ఆయన చేతులే నీ గాయంను కడతాయి, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. ఈరోజు ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు నన్ను చూస్తుంటే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, ఆయన నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇన్ని గాయాలు, నాకు ఇంత భయంకరమైన శ్రమలు కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, ఇవి నేను భరించలేకపోతున్నానని. అయితే నిన్ను ఎంతగానో ప్రేమించి నీవు ఆయనకు దూరంగా వెళ్ళిపోకూడదని, నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకూడదని, ఆయన సన్నిధిలో నీవు ఉండాలని, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒకవేళ అనుమతిస్తున్నాడేమో.
కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒకవేళ గాయములను అనుమతిస్తే వాటిని సంతోషంగా స్వీకరించు. అయ్యా, నేను నీకు దూరం అయిపోకూడదని, నేను నశించిపోకూడదని, నిత్య నరకాగ్నికి నేను వెళ్ళిపోకూడదని, నన్ను ఎంతగానో ప్రేమించి మీరు నన్ను నీ మార్గంలోనికి నడిపిస్తున్నారని ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఈరోజు హృదయపూర్వకంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థించండి. అయ్యా, నీవే నాకు శరణమయ్యా, నీవేది చేసినా నా మేలు కొరకే చేస్తావు తండ్రి. ఒకవేళ నీ చేతులే నన్ను గాయపరిచినా నీ చేతులే తిరిగి నన్ను స్వస్థపరుస్తాయ్యా. అందుకే నా జీవితాన్ని చేతులకు సమర్పించుకుంటున్నానని ఆయన నిన్ను శరణు వేడుకుందాం. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రభావింపనిమ్ము. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నేను అపరాధిని. పరితాపమును పొందుచుంటే నాదు పాపము క్షమించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. పాప భారము తోడ అరుదించితిని, సీదా తీర్చుము శాంతి జలములతో. పాప భారము తోడ అరుదించితిని, సీదా తీర్చుము శాంతి జలములతో. నీ ప్రేమ రుధిర స్రవంతి, శాప భారము తొలగించు దేవా. నీ ప్రేమ రుధిర స్రవంతి, శాప భారము తొలగించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానని హృదయపూర్వకంగా విశ్వసించిన వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు నాయనా.
మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు తండ్రి. తన కుమారుని ప్రేమించి శిక్షించి మంచి మార్గంలో పెట్టినట్లుగా నిత్యుడకు తండ్రిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము మార్గం తప్పిపోవడం నీకు ఇష్టం లేక శాపగ్రస్తమైన మార్గంలో వెళ్ళడము, నరక మార్గంలో మేము వెళ్ళడం నీకు ఇష్టం లేక నీ మార్గంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అవును తండ్రి, నీవు గద్దించే మనుషుడు ధన్యుడయ్యా. అందువల్ల సర్వశక్తుడైన నీ శిక్షను మేము తృణీకరించాం తండ్రి. నీవు గాయపరిస్తే తప్పక తిరిగి మా గాయములను మాన్పే దేవుడవు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విన్నారో, వారి జీవితంలో ఏ గాయము గుండా వారు వెళ్తున్నారో, ఏ బాధ గుండా వారు వెళ్తున్నారో, ఏ శోధన వారిని వెంటాడుతూ ఉందో, ఏ పరిస్థితులు వారిని కృంగదీస్తూ ఉన్నాయో, వారి గుండె గాయముతో ఉందో, ప్రతి దానిలో కూడా జయమును త్వరలోనే దయచేస్తున్నారు నమ్ముతున్నాను. రెట్టింపుగా ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. నీ శరణు వేడుకుంటున్నామయ్యా. నీవే మాకు శరణం తండ్రి. నీ చేతులే మాకు శరణమయ్యా. నీ గాయములే మమ్మల్ని స్వస్థపరచాలి తండ్రి. ఎందుకంటే మా కొరకు గాయపడ్డారు, మా కొరకు రక్తం కార్చారు, మా కొరకు సిలువ వేయబడ్డారు. మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి మీరు సిలువ వేయబడ్డారు, వెల చెల్లించారు. మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి మీరు పాపిగా మారిపోయారు, దోషిగా మారిపోయి సిలువ వేయబడ్డారు. మమ్మల్ని స్వస్థపరచడానికి, మా గాయములు కట్టడానికి మీరు గాయాలు పొందారు తండ్రి. మీరు పొందిన గాయములు బట్టి మేము స్వస్థత పొందుకుంటున్నాం. మీరు కార్చిన రక్తంను బట్టి మేము పరిశుద్ధులుగా మారుతున్నాం. మీ శిలువ బలియాగమను బట్టి మేము విడుదల పొందుకుంటున్నాం. మీరు చెల్లించిన వెలను బట్టి మేము సమస్తములో కూడా విజయం పొందుకుంటున్నాం. మా కొరకు వెల చెల్లించబడింది మేము సంతోషంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, నిత్య జీవానికి వెళ్ళడానికి తండ్రి. ఇవన్నీ కూడా మా జీవితంలో జరగడానికి, మేము వీటన్నిటిలో మేము జయం పొందుకోవడానికి, మేము జయ జీవితం జీవించడానికి మా కొరకు వెల చెల్లించిన నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నీ ప్రేమిన బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచారని నమ్ముతున్నాను. వారి గాయములను కట్టండి తండ్రి, వారిని స్వస్థపరచండి నాయన, వారిని బాగు చేయండి తండ్రి, వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. తిరిగి రెట్టింపుగా మీరు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నిత్య జీవ వారసులుగా చేస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములు మీరు తోడుగా ఉండండి. వారు ప్రారంభించే ప్రతి పని మీరు ప్రారంభించండి. వారి మార్గంలో నీ దూతలను తోడుగా ఉంచండి. ఈ రోజంతా తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎందుకీ గాయము, ఎందుకీ బాధ అనుకోవద్దు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, ఆయన చేతులే నిన్ను స్వస్థపరిచి నీ గాయములు కట్టబోతున్నాయి. విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే, నేను నమ్ముతున్నానన్న వారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.